ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ ది క్యాలెండర్ అండ్ క్రియేషన్. హిస్టరీ ఆఫ్ ది క్యాలెండర్ అండ్ క్రియేషన్. యాక్చువల్గా ఒరిజినల్గా వేరే టాపిక్లోకి వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ టాపిక్ నేను అనుకున్న టాపిక్ రాబోయే వారాలకు పోస్ట్ పోల్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగా ఇది జ్ఞాపకం చేస్తే బాగుంటుందని. అనగా క్యాలెండర్, అదే రీతిగా సృష్టి యొక్క చరిత్ర. అనగా చరిత్ర అంటే చరిత్ర అంతా మనము ధ్యానం చేయలేము, కానీ మనకు అవసరం మేరకు బైబిల్కు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనము ధ్యానం చేస్తాం. క్యాలెండర్ గురించి ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఈ సృష్టి డేట్, ఆ తర్వాత ఆదాము మొదలుకొని చాలా మంది 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు జీవించాలా, ఈ పీరియడ్స్ అన్ని వస్తాయి అబ్రాహాము కాలానికి సమయానికి. సో కాబట్టి వెనక్కి కొంత లెక్క కట్టడానికి ఉన్న అవకాశాలను చూపిస్తున్నారు. కాబట్టి సృష్టి కథనంలోనికి వెళ్ళక ముందు ఆ కాలాన్ని ఏ రీతిగా కొలిచారు, ఆ క్యాలెండర్ అనేది కొన్ని దశల వారీగా ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. ఆ తర్వాత మనము క్రియేషన్ స్టోరీలోనికి వెళ్దాం. క్యాలెండ్స్, CALENDS, CALENDS. ఈ క్యాలెండ్స్ అనే ఈ పదం లాటిన్ వర్డ్. సో ఆ రోజుల్లో ఫస్ట్ డే ఆఫ్ మంత్ ని క్యాలెండర్ పిలిచేవారు. ఫస్ట్ డే ఆఫ్ మంత్, నెలలో మొదటి దినాన్ని క్యాలెండర్ పిలిచారు. దానికి ఇంకొక భావం ఏంటంటే పిలవడం, ఆ రోజుల్ని పిలవడానికి కాలింగ్ అనే ఆ పదం కూడా వాడతారు. సో మనం క్యాలెండర్ అంటున్నాము. ఈ క్యాలెండర్ అనే పదం యొక్క వాస్తవ భావం ఏంటంటే ద ఫస్ట్ డే ఆఫ్ మంత్. సో ఈ క్యాలెండర్ అనగా ఈ కొలమానం, కాలాన్ని కొలిచే పద్ధతి మరి ప్రారంభంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, మరి అప్పటికి ఇప్పటికీ ఉన్న ఆ డిఫరెన్స్ ని ఎలా మేనేజ్ చేశారు అని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ప్రారంభంలో క్యాలెండర్ అనే దాన్ని ఎలా కొలిచేవాళ్ళంటే, వారికి కనిపించింది చంద్రగమనం అనగా అమావాస్య మొదలుకొని పౌర్ణమి వరకు 14 రోజులు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు ఏమవుతుంటాడు, లావ్ అవుతుంటాడు కదా. ఆ తర్వాత ఆ పౌర్ణమి నుంచి మరలా అమావాస్య వరకు చంద్రుడు బక్క చిక్కిపోతుంటాడు, మన భాషలో చెప్తున్నా. కాబట్టి శూన్యములో నుండి శూన్యముగా ఉన్న చంద్రుడు ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ అతను సైజు పెరుగుతుంది. దాన్ని బట్టి 14 రోజులు కాగానే పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఆ తర్వాత 14 రోజులకు మరలా అమావాస్య వస్తుంది. కాబట్టి ఈ 14 కలిసి ఎన్ని రోజులు? 28 రోజులు. ఓకే, సో 28 రోజుల కాలంలో ఒకరోజు కంప్లీట్ అమావాస్య అసలు కనిపించదు.
కాబట్టి 29 రోజులు. సో ప్రారంభంలో ఈ 29 రోజులను ఒక మాసముగా లెక్క కట్టారు. Initially, the month was calculated basing on the movement of the moon. కాబట్టి ఆ కాలానికి ఆ రోజుల్లో వారికి ఉన్న అవకాశం అనగా ఇప్పుడు మనలాగా ఆ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఆ జ్ఞానం అప్పటికి అనగా అది వారికి బయలుపరచబడలేదు. సో కాబట్టి ఆ క్యాలెండర్ ని లూనార్ క్యాలెండర్ అన్నారు. LUNAR ఓకే, మీకు ఇప్పటికీ బాగా అర్థం కావాలంటే మన ముస్లిం సహోదరులు వారి పండగలు చంద్రుని చూసి దాన్ని బట్టి వారు లెక్క కట్టి వారి డేట్స్ లో అనగా పండుగ డేట్స్ మారుతూ ఉంటాయి. అలాగే మన భారతీయ సాంప్రదాయాల్లో కూడా తిథి నక్షత్రాలు అంటారు చూసారా, ఇవన్నీ కూడా ఆ చంద్ర గమనాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చారు. సో సెక్యులర్ గా ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ వాడుతున్నప్పటికీ రిలీజియస్ ఆస్పెక్ట్ లో చాలా మంది ఇప్పటికి కూడా ఈ లూనార్ క్యాలెండర్ ని వాడుతూ వచ్చారు. సో ఇక్కడ ఇంకొక పదం మీకు చెప్తాను, అదేంటంటే ఈ అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి కలిగిన ఈ 29 రోజుల కాలాన్ని లూనేషన్ అన్నారు. LUNATION లూనేషన్. సో ఎవరన్నా లెక్క చెప్తారా? 12 మాసాలకి 29, కొన్ని మాసాలకి 30 వేశారు వాళ్ళు. సో సంవత్సరానికి ఎన్ని రోజులు వస్తాయి? 365. నేను చెప్పిన ఈ లెక్క ప్రకారం 348. 348. సో అది ఆ ప్రారంభంలో సంవత్సరాలను లెక్క కట్టిన విధానం అనగా దాదాపు పురాతన కాలపు క్యాలెండర్స్ అన్ని కూడా ఆ రీతిగా లూనార్ క్యాలెండర్ అంటారు వాటిని. సో ఆ తర్వాత ఈ రోమన్ పరిజ్ఞానము, గ్రీక్ ఖగోళ శాస్త్రజ్ఞం పెరిగిన తర్వాత సూర్య గమనాన్ని లేకపోతే గమనాన్ని కనుగొన్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. అదే రీతిగా భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులు పడుతుంది. 365.1/4 365.1/4 డేస్ భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి, అనగా తన చుట్టూ తాను తిరగటానికి 24 అవర్స్ 1 డే, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 + 1/4. సో ఈ కాలాన్ని ఈ గ్రీక్ కాలంలో, గ్రీక్ రోమన్ ప్రపంచంలో ఈ కాలానికి సోలార్ ఇయర్ అన్నారు. మొదటిది మనము లూనార్ ఇయర్, ఇది సోలార్. సోలార్ అంటే తెలుసు కదండి, సోలార్ ఇయర్. సో 45 BCలో జూలియస్ సీజర్, 45 BCలో జూలియస్ సీజర్ ఆ సీజర్ కాలంలో ఈ డిఫరెన్స్ కనుగొన్నారు. కానీ 1079లో
1079లో పర్షియా దేశంలో 1079లో పర్షియా దేశంలో ఖయామ్ KHAYYAM KHAYYAM రిటర్న్ అనగా AD 1079లో BC కాదండి, AD 1079లో లెంగ్త్ ఆఫ్ ది ఇయర్ అనగా భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 365.242 అనగా 365.1/4 టైం పడుతుంది అని క్యాలిక్యులేట్ చేశాడు. ఆ తర్వాత ఆ క్యాలెండర్ని గ్రెగరియన్ క్యాలెండర్ అని పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఆ 1/4ని అడ్జస్ట్ చేయడానికి గ్రెగరియన్ ఏం చేశాడంటే 4 సంవత్సరాల కొరకు ఒకసారి ఆ 4 1/4 కలిసి ఒక రోజు అవుతుంది. అర్థమవుతుందా? ఒక సంవత్సరానికి 365.1/4 అయితే 4 ఇయర్స్ తర్వాత 4th ఇయర్ 366 డేస్ వస్తాయి. దాన్ని లీప్ ఇయర్ అన్నారు. ఓకే, దిస్ ఇస్ ది స్టోరీ ఆఫ్ ది క్యాలెండర్. సో ఇక్కడ ఇందాక చెప్పిన 244 అనగా లూనార్ ఇయర్ కి అదే రీతిగా 365.1/4 డేస్ కలిగినటువంటి సోలార్ ఇయర్ కి మధ్య అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇంకొక క్యాలెండర్ వచ్చింది. అదేంటంటే లూనీ సోలార్, LUNISOLAR, లూనీ సోలార్. ఈ లూనీ సోలార్ అనే ఈ క్యాలెండర్ బేసికలీ యూదులు వారు వాడుకలోకి తీసుకువచ్చారు. జ్యూస్, ఇంకో మాట చెప్పంటే అది హీబ్రూ క్యాలెండర్. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భూమి సూర్యుని చుట్టూ 365.14 డేస్ తిరుగుతుంది. దాన్ని ఎలాగో మార్చలేము కాబట్టి ఈ గ్రెగరియన్ క్యాలెండర్ తో మన క్యాలెండర్ అడ్జస్ట్ కావాలంటే ఏం చేయాలని ఆలోచించి ఎవ్రీ 19 ఇయర్స్ కి 7 టైమ్స్ ఒక మంత్ ను యాడ్ చేసుకున్నారు. ఎవ్రీ 19 ఇయర్స్ కి 7 టైమ్స్ ఒక మంత్ ను యాడ్ చేసుకున్నారు. అది ఎలా అయిందంటే ఎవ్రీ 2 ఇయర్స్, ఆ తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్ కి 13 months ఇన్ ఇయర్ వస్తుంది. జూయిష్ క్యాలెండర్ లో ఎవ్రీ 2 ఇయర్స్ కి 13 months వస్తాయి. ఆ తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్ కి 13 months వస్తాయి. ఆ తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ కి 13 months వస్తాయి. ఆ తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్ కి 13 months వస్తాయి. ఇలా ఒక నెల అధికంగా వాడడం ద్వారా 19 ఇయర్స్ ఒకసారి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ తో డేట్స్ క్లబ్ అయిపోతాయి, సమానం అవుతాయి. అర్థమవుతుందా? సో జూయిష్ క్యాలెండర్ లో బేసికలీ 12 months అండ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ 13 months ఇలా తయారు చేసుకుని లూనీ సోలార్ మంత్ అని వారు పేరు పెట్టుకున్నారు. కానీ కాలక్రమేణా ఇప్పుడు ఏమైందంటే
వరల్డ్ వైడ్ ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతున్న బట్టి ఇందాక చెప్పిన రీతిగా ఈ ముస్లిమ్స్ వలె లేకపోతే మన ఇతరుల వలె రిలీజియస్ క్యాలిక్యులేషన్స్ కు మాత్రమే వారు తమ లూనీ సోలార్ క్యాలెండర్ వాడుతూ మిగతా వాటన్నిటికి కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ వాడుతూ వచ్చారు. ఇప్పుడు మన సహోదరులు కూడా ఆ పండుగలు ఆ చంద్ర గమనాన్ని చూచి పండుగలు పెడతారు. తర్వాత మన డేస్ క్యాలెండర్స్ అంటే మన ఆది సోమ మంగళ బుధవారం ఇలాగే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా కాలము కొలవడం అనేది ప్రారంభమైంది. ఇది ఎందుకు ఈ కథనాన్ని నేను చెప్తున్నానంటే సృష్టి చేయబడిన ఆ కాలం నుండి అబ్రహాము కాలానికి ఎన్ని సంవత్సరాలు గడిచాయో లెక్క వేయాలంటే లూనీ క్యాలెండర్ ద్వారా లెక్క వేయాలా, సోలార్ క్యాలెండర్ ద్వారా లెక్క వేయాలా, లేకపోతే లూనీ సోలార్ క్యాలెండర్ ద్వారా లెక్క చేయాలా? సో దేన్ని బట్టి 930 సంవత్సరాలు బ్రతికారు, 960 సంవత్సరాలు బ్రతికారు, 600 సంవత్సరాలు బ్రతికారు అని చెప్పగలిగారు. సో ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న నేను ఎందుకు ప్రశ్నగా ఉంచుతున్నానంటే చాలా మంది పండితులు, బైబిల్ పండితులు సృష్టి 6000 సంవత్సరాల క్రితం జరిగింది, అప్పటి నుంచి అబ్రహాం కాలానికి 2000, అబ్రహాం నుంచి యేసుక్రీస్తు కాలానికి 2000, మరి యేసుక్రీస్తు కాలం నుంచి ఇప్పటికి 2000, 6000 అయింది. కాబట్టి యుగాంతం వచ్చేస్తుంది. అనగా 6 అనేది క్రియేషన్ లో 6 రోజులు వచ్చాయి, 7th ఇయర్ విశ్రాంతి దినం. సో ఇలా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. బట్ వాట్ ఎవర్ ఏ క్యాలెండర్ ప్రకారం ఆ డేట్స్ వాళ్ళు డిక్టేట్ చేశారో తెలియదు, కానీ ఒక వాస్తవాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే నేను మొదట్లో మన బైబిల్ స్టడీకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. ఏంటంటే బైబుల్ ఈజ్ అ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ని దాని కాంటెక్స్ట్ లో మనం చదువుతాం. అర్థమవుతుంది కదండి? we are studying the text of the Bible in its context. సో ఈ కాంటెక్స్ట్ అనగా మనం చదవబోయే ఈ జెనసిస్ ఆది కాండంలోని విషయాల యొక్క కాంటెక్స్ట్ చెప్పగలరా? ఆది కాండంలోని విషయాలు ఎవరు ఎవరికి ఏ కాలంలో వివరించారు? నేను గత క్లాస్ లో చెప్పాను. యెహోవా దేవుడు అండి, యెహోవా దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్స్ కరెక్ట్. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్ ఏంటంటే సీనాయి పర్వతం. అక్కడ ఆడియన్స్ ఎవరంటే ఇశ్రాయేల్ జనాంగం, అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగం. సో మోసెస్ వాజ్ ది స్పోక్స్ పర్సన్. సో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, అనగా దేవుడు వివరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆ ఆది కాండంలో జరిగిన చరిత్రను మోషేకు చెప్తున్నాడు. కాబట్టి మోషే కాలానికి అప్పటి ఉన్నటువంటి ఆ కాల గమనం ఏదైతే ఉందో దాన్ని మనము పరిగణలోనికి తీసుకోవాల్సి వస్తుంది. సో దీంతో పాటుగా బైబిల్ గ్రంథంలో మోషే కాలంలో దేవుడు కొన్ని డేట్స్ మనకు చెప్తాడు. అది కూడా చెప్తాను. నిర్గమకాండం 12:2లో, నిర్గమకాండం 12:2లో నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నెలలో ఈ నెల మీకు మొదటిది, మీ సంవత్సరమునకు ఇది మొదటి నెల. అలాగే 12వ అధ్యాయంలోనే 18వ వచనం నిర్గమకాండం.
మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలు 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలను. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలు 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? ఫస్ట్ మంత్ 14th డే నుంచి 21st డే వరకు. సో టైమింగ్ ఏంటి? సాయంకాలం. అర్థమవుతుందండి? సాయంకాలం 14వ దినము సాయంకాలం మొదలు 21వ దినము సాయంకాలం వరకు. సాయంకాలం అనే మాట ఎందుకు వాడి ఉండవచ్చు చెప్పగలరా? దే ఆర్ ఫాలోయింగ్ లూనార్ క్యాలెండర్. సో సాయంకాలానికి చంద్రోదయం వస్తుంది కాబట్టి సాయంకాలము చంద్రుడు ఉదయించగానే వారికి దినం మొదలవుతుంది. ఓకే, కాబట్టి 13వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 13:4 అబీబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. అబీబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. అలాగే సంఖ్యాకాండము 26:16 చూడండి. సంఖ్యాకాండము 26:16 అక్కడ మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఆ నెల 15వ దినం వరకు పండుగ జరుగును. అనగా 14th ఈవినింగ్ నుంచి 15th ఈవినింగ్ వరకు ఆ పండుగ జరుగుతుంది అన్నది ఇక్కడ రాయబడ్డ మాట. సో హీబ్రూ క్యాలెండర్ లో మొదటి మాసానికి పెట్టిన పేరు అబీబ్ నెల, అబీబ్ మాసం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, నీసాను మాసం. అబీబ్ లేకపోతే నీసాన్. అలాగే 12వ మాసానికి ఆధార్. మన ఆధార్ కార్డు జ్ఞాపకం పెట్టుకొని సరిపోదు. ఆధార్. సో ఈ 13వ మాసం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనేవారంటే ఆధార్ 1, ఆధార్ 2. 12th మంత్ ఇస్ ఆధార్ 1, 13th మంత్ ఇస్ ఆధార్ 2. ఆ రీతిగా బైబిల్ గ్రంథ ఆధారాల ప్రకారం మనకు ఆ హీబ్రూ క్యాలెండర్ కనబడుతుంది. సో కమింగ్ టు ది క్రియేషన్ స్టోరీ, దయచేసి అందరూ ఆదికాండం మొదటి అధ్యాయం తెరిచి ఉంచండి. ఆదికాండం మొదటి అధ్యాయం. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో ఈ ఫస్ట్ లైన్ ఏమని చెప్తుందంటే దేవుడు భూమి ఆకాశం ఎలా సృజించాడో దానికి ఆ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇంట్రడక్టరీ స్టేట్మెంట్, పరిచయ వాక్. సో ఇక ఇది అర్థం కావడానికి హీబ్రూ భాషలో ఇంకొక పదం వాడబడినది ఏంటంటే in the beginning when God created the heavens and earth. when అనే మాట మనకు తెలుగులో కనిపించదు. in the beginning when God created heavens and earth అనగా ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించినప్పుడు, సృజించను అని
ఫుల్ స్టాప్ పెట్టకుండా సృజించినప్పుడు అని ఆ కామా పెట్టుకొని ఏం జరిగిందో ఆ మొదటి అధ్యాయంలో ఆ క్రమాన్ని తెలియచేస్తాడు. సో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు ఆ రెండవ లైన్ చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మనము చాలా సార్లు ఈ స్టేట్మెంట్ ని మిస్ చేస్తుంటాం, అనగా విస్మరిస్తుంటాం. యాక్చువల్ గా ద వెరీ పర్పస్ ఆఫ్ ది క్రియేషన్ ఆ లైన్ మీద ఆధారపడి ఉంటుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సో ఇక్కడ ఒక విషయం గమనించంటే, ఈ ప్రారంభము, ఈ ఆది అనేది దేవుని ప్రారంభం కాదు, సృష్టి ప్రారంభం. ఎందుకంటే దేవుడు ఆల్ఫా ఒమేగా, ఆయనకు ప్రారంభం కానీ, ప్రారంభం ఉంటే తప్పనిసరిగా ముగింపు ఉండాలి కదండి. మనం ఈ లోకంలో పుట్టామంటే ఎప్పుడు ఒకసారి చనిపోవాలి. సో ఈ లోకంలో మన ప్రాణం ప్రారంభించాం పుట్టుక ద్వారా, చనిపోయినప్పుడు ముగుస్తుంది. కాబట్టి ద బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్, నాట్ ది బిగినింగ్ ఆఫ్ గాడ్. ఆ విషయాన్ని గమనించండి. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్, ఇట్స్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్. సో ఈ సృష్టిలో దేవుడు సృష్టి చేసినప్పుడు హౌ వాజ్ ఇట్, ఎలా ఉండింది? ఇన్ ద బిగినింగ్ వెన్ గాడ్ క్రియేటెడ్ ది ఎర్త్, హౌ ఇట్ వాస్? ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మొదటిగా ఆది యందు భూమి ఆకాశం సృజించినప్పుడు ఆ సృజించే ఆ సమయంలో ఎలా ఉండిందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అర్థమవుతుందండి? ఇక మనం రెగ్యులర్ గా ఈ క్రియేషన్ స్టోరీ చదివిన దానికి నేను చెప్పబోయేదానికి కొంత డిఫరెన్స్ స్పష్టంగా ఉంటుంది. అందుకని ఆ ప్రతి వర్డ్, నా నోట్లో వచ్చే ప్రతి వర్డ్ మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఇన్ ద బిగినింగ్ వెన్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, అనగా దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించినప్పుడు అప్పుడున్న స్టేటస్ ఏంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అలాగే ఈ నిరాకారము శూన్యము ఈ రెండు పదాలు, వాటి యొక్క మీనింగ్ ఒకసారి చెప్తారా ఎవరైనా ఆన్ చేసి? ఏ భాషలో చెప్పొచ్చు, ఉర్దూలో చెప్పొచ్చు, ఇంగ్లీష్లో చెప్పొచ్చు, తమిళ్లో కూడా చెప్పొచ్చు. నిరాకారము అంటే షేప్లెస్ కదా. అలాగే శూన్యం అంటే ఎంప్టీ. సో when God started creating the earth, it was shapeless and also it has nothing in it. It was totally empty. సో ఈ రెండు పదాలకి హీబ్రూ భాషలో రెండు గమ్మత్తైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ముందు రాసుకోండి. నిరాకారము అనే దానికి తోహు, TOHU, TOHU. నిరాకారం అంటే తోహు. రెండవది ఓహు, POHU. ఓహు అంటే శూన్యం. సో నిరాకారము శూన్యం అనే ఈ రెండు మాటలకి తోహు, TOHU, POHU. ఎప్పుడైనా మీరు మాట్లాడుకున్నప్పుడు ఈ టోహు బోహును గుర్తుపెట్టుకుంటే మీకు ఇదంతా తెలిసిపోతుంది.
ఇంకా క్యాచింగ్ గా ఉన్నాయి కదా టోహు బోహు అనేవి. సో వాట్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ఆ సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎలా చేశాడు ఈ 6 రోజుల సృష్టి అనే దానికి నేను ఈ 2 పదాల ఆధారంగా ఈ 6 రోజుల సృష్టిని క్లాసిఫై చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ దిస్ 2 words, తోహు అండ్ బోహు, నిరాకారము, శూన్యము. వీటిని ఆధారంగా ఈ 6 దినముల సృష్టిని నేను క్లాసిఫై చేస్తున్నాను. సో తోహు ఆలోచిస్తే మొదటి దినమున ఏం జరిగింది? 3వ వచనం చూడండి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయము ఉదయం కలగగా ఒక దినం ఆయన. అస్తమయము ఉదయం అంటే చెప్పండి, అస్తమయము ఉదయం అంటే సూర్యాస్తమయం. అప్పుడు ఏం జరుగుతుంది? సూర్యుడు అస్తమించినప్పుడు ఏం జరుగుతుంది? రాత్రి సూర్యాస్తమయం. చంద్రుడు వస్తాడమ్మా. చంద్రుడిని బట్టి కదా వాళ్ళు లెక్క కట్టుకునేది మాసాలు. సో సూర్యుడు అస్తమించాడంటే ఏంటి కారణం? చంద్రుడు ఉదయిస్తాడు. కాబట్టి ఈ 6 రోజుల సృష్టి చివరిలో అస్తమయము ఉదయము అనగా ఆ మాట ప్రతి దినము కనబడుతుంది. కాబట్టి ఈ లూనార్ క్యాలెండర్ ని వాళ్ళు ఫాలో అయ్యారని చెప్పడానికి అదొక ఆధారము. సో ఈ మొదటి దినం ఏం జరిగిందంటే, నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఆ భూమి, ఆ తర్వాత చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. అనగా ఎవ్రీవేర్ ద డార్క్నెస్ కవర్డ్ ఎవ్రీవేర్. సో when God created the light, అక్కడ యావత్తు చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని ఉంది. ఆ తెలుగులో అల్లాడుచుండెను అనే ఆ మాట కొద్దిగా అంటే సరైన పదం కాదు. కానీ ఇంగ్లీష్ భాషలో మనము గమనిస్తే డిఫరెంట్ వర్డ్స్ అక్కడ ఉపయోగపడ్డాయి. హీబ్రూ పదానికి ఒక పదం ఏంటంటే హ్యాచింగ్, HATCHING. హ్యాచింగ్ అంటే ఏంటండి? కోడి గుడ్లను పెట్టిన తర్వాత ఆ గుడ్ల మీద కూర్చొని పొదుగుతూ ఉంటుంది కదా. సో ఆ పొదగడం ద్వారా ఆ గుడ్లకు కావలసిన ఆక్సిజన్ కానీ లేకపోతే హీట్ జనరేట్ కానీ అవుతుంది. తద్వారా సర్టెన్ డేస్ కాగానే ఆ గుడ్లలోంచి పిల్లలు వస్తాయి. సో దేవుని ఆత్మ హ్యాచింగ్ ఆన్ ది ఎగ్స్ అని అన్నాడు. లేకపోతే ఇంకొక మాట ఏంటంటే హోవరింగ్, HOVERING, హోవరింగ్ ఓవర్ ద వాటర్స్. ఆ నీటి మీద కదలాడుతూ ఉంది. నీటి మీద కదలాడుతుంది అనగా భూమిని సృజించక ముందు ఎవ్రీవేర్ వాటర్. సో ఆ నీటి మీద దేవుని ఆత్మ కదలాడుతుంది. ఇంకొక మాట, ఇంకొక ట్రాన్స్లేషన్ అంటే మూవ్డ్ అపాన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్. ఆ నీటి ఉపరితలం మీద దేవుని ఆత్మ కదులుతూ ఉంది. సో అప్పుడు దేవుడు ఏం చేస్తే వెలుగు కమ్మని పలకగా దేవుడు అక్కడ వెలుగయింది, వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూచాడు. సో మొదటి దినమున దేవుడు కలగచేసింది ఎ లైట్.
సో వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. సో ఇక్కడ ఈ మొదటి దినమున దేవుడు చేసింది నిరాకారానికి ఒక ఆకారం ఇచ్చాడు. నేను మిగతా 3 చెప్పిన తర్వాత మరలా ముందుకు వస్తా. 6వ వచనంలో 2వ దినమున దేవుడు ఏం చేశాడు? జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము కింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలగా 2వ దినం ఆయన. సో వాటర్ ఎవ్రీవేర్. దేవుడు ఏం చేశాడంటే ఆ నీటిలో ఒక విశాలాన్ని క్రియేట్ చేసి పై విశాలాన్ని ఆకాశం అన్నాడు, కింది విశాలంలో నీటిని ఉంచాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈ సర్ఫేస్ మీద నీరు అగాధ జలములు ఉన్నాయి. ఈ సర్ఫేస్ మీద దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. దేవుడు ఒక విశాలము కలుగును గాక అనగానే ఏమైందంటే పై వాటర్స్ పైకి వెళ్ళిపోయా, కింది వాటర్స్ కిందికి వెళ్ళిపోయాయి. తద్వారా ఏమైందంటే భూమి ఇట్లా గుండ్రంగా తయారైంది. అర్థమవుతుందా? సో పై విశాలంలో ఏమున్నాయి? మేఘాలు ఉన్నాయి కదండి. కింది విశాలంలో ఏమున్నాయి? సముద్రాలు, నదులు ఉన్నాయి. సో గాడ్ హ్యాస్ డివైడెడ్ ద వాటర్స్ ఇంటూ 2. ఇలా ఉన్నదాన్ని దేవుడు బంతి ఆకారంలో తీసుకొచ్చినప్పుడు ఆ పైన కొంత వాటరు, కింద కొంత వాటర్ వెళ్ళిపోయి మధ్యలో ఒక వాక్యూమ్ ఏర్పడింది, ఒక విశాలం ఏర్పడింది. సో పై విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అర్థమవుతుందండి? సో గాడ్ హ్యాస్ గివెన్ ఏ షేప్. నిరాకారంగా ఉన్నదానికి దేవుడు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఈ ఆకారాన్ని బట్టి నా చేతులు గుండ్రంగా పెట్టలేకపోతున్నారు కాబట్టి ఇది ఈ ఆకారం అనుకోబాకండి. ఓకే, సో ఈ ఆకారానికి ఒక షేప్ ఇచ్చాడు దేవుడు. ఆ షేప్ లో పైన విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. సో జలములను వేరు చేశాడు. పైకి కొన్ని వాటర్స్ పోయాయి, కింద కొన్ని వాటర్స్ నిలబడిపోయాయి. పై వాటర్స్ మేఘాలుగా మనకు కనబడుతున్నాయి, కింద వాటర్స్ నదులుగా, సముద్రాలుగా కనబడుతున్నాయి. మధ్యలో ఏముంది? ఇప్పుడు మనం పైకి చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఎక్కడో దూరాన ఆకాశం మేఘాలు కనబడతాయి. ఈ మధ్య అంతా శూన్యమే కదా. ఈ భూభాగానికి ఆ పైన ఆకాశానికి మధ్యలో ఉన్నది శూన్యమే. సో ఒక ఆకారాన్ని చేశాడు, కానీ అందులో ఏమి చేయలా. సో 3వ దినం వెళ్దాం. 3వ దినం 9th వర్స్. దేవుడు ఆకాశం కింద జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడుగాకని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రంలని పేరు పెట్టాడు. జలరాశికి ఆయన సముద్రం పెట్టాడు, ఆరిన నేలకు భూమి అని పెట్టాడు. సో 3rd డే ఏమైంది? కింద ఉన్న జలములన్నీ కూడా పక్కకు తొలగి కొంత భూభాగాన్ని ఇచ్చింది. అనగా నివాస యోగ్యమైన భూమి ఏర్పడింది. మనకు చరిత్ర చెప్తుంటారు జియోగ్రఫీలో, ఈ భూమండలంలో, ఈ గ్లోబ్ లో 1/3 ఆఫ్ ది ల్యాండ్ అండ్ 2/3 ఈజ్ వాటర్స్. ఒక చెప్పంటే భూమి అంతా కూడా ఒక ఐలాండ్, ఆ నీళ్ల మీద ఉంది. దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా 104వ కీర్తన మీరు కంపేర్ చేసుకున్న తర్వాత చదవండి. టైం లేదు కాబట్టి నేను వెళ్ళడం లేదు. 104వ కీర్తనలో ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం నాకు ఇవ్వబడింది. సో ఇప్పుడు మొదటి 3 దినాలు నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ డే చీకటి ఉంది, లైట్ క్రియేట్ చేశాడు.
రెండవ దినమున ఆ నీటిని జలములను వేరు చేసి పైన ఆకాశాన్ని సృజించాడు. మూడవ దినమున కింద జలములు సపరేట్ చేసి నేలను అనగా భూమిని క్రియేట్ చేశాడు. సో ఫస్ట్ డే లైట్, సెకండ్ డే స్కై, మూడవ దినమున ఎర్త్. సో ఇక్కడ వరకు అర్థమైతే నేను ముందుకెళ్తా. ఫస్ట్ డే లైట్, సెకండ్ డే స్కై, థర్డ్ డే ఎర్త్. సో ఈ 3 దినముల సృష్టి ఏంటంటే నిరాకారంగా ఉన్నదానికి ఆకారం ఇచ్చాడు. సో దీస్ 3 days creation is called as tohu, T-O-H-U. అర్థమవుతుందండి? సో వాట్ ఈస్ బోహు? సో నెక్స్ట్ 3 days ఏం జరిగిందో చెప్తా. 4th డే 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉండునుగా కనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కనియు ఆ ప్రకారమును ఆ దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు గొప్ప పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేసెను. భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచును, అది మంచిదని దేవుడు చూచాడు. సో ఫస్ట్ డే దేవుడు వెలుగును చేశాడు. 4వ దినమున ఏం చేశాడు చెప్తారా ఎవరన్నా? 4వ దినం ఏం చేశాడు? సూర్యచంద్రులను. So can you find any difference between the first day and the 4th day? First day వెలుగు వచ్చింది. సో 4వ దినం సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నారు. ఫస్ట్ డే లేరు కదా. సో can you find the difference? ఫస్ట్ డే కి 4th డే కి డిఫరెన్స్. సో ఫస్ట్ డే వెలుగుంది. 4వ దినమున ఆ వెలుగు ప్రకాశిస్తుంది. సో ఈ బల్బ్ ఉందండి. సో స్విచ్ చేస్తే కదా. సో సంథింగ్ లైక్ గాడ్ ఈజ్ ఎ పవర్ ప్లాంట్. గాడ్ ఈజ్ ఎ పవర్ ప్లాంట్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. బట్ మా ఈ భూమి మీద వెలుగు ప్రకాశింప చేయటానికి దేవుడు జ్యోతులను పెట్టాడు. దేవుడు వెలుగైనప్పటికీ కూడా భూమి మీద ప్రకాశించడానికి ఒక పెద్ద జ్యోతిని ఒక చిన్న జ్యోతిని పగటికి రాత్రికి నక్షత్రాలను సృజించాడు. సో తోహు అంటే దేవుడు వెలుగును కలగజేశాడు, అనగా ఒక ఆకారం ఇచ్చాడు. నిరాకారంగా ఉన్నదానికి ఆకారం ఇచ్చాడు. బోహు అంటే ఆ ఆకారంలో శూన్యాన్ని తొలగింపచేసి వెలుగును ప్రకాశింపచేశాడు. 4th డే వెలుగు ప్రకాశించబడింది. ఫస్ట్ డే వెలుగును చేశాడు. 4వ దినమున ఆ వెలుగును భూమి మీద ప్రకాశింపచేశాడు. ఫస్ట్ డే నిరాకారంగా ఉన్నదానికి ఆకారం ఇచ్చాడు. ఎందుకంటే చీకటి అగాధ జలం మీద కమ్మి ఉంది అక్కడ. కాబట్టి అక్కడ వెలుగును పంపించి ఆ చీకటిని పక్కకు తీసుకొచ్చాడు. సో ఇట్ వాస్ టోటల్లీ డార్క్నెస్ ఎవ్రీవేర్ బిఫోర్ ద క్రియేషన్. సృష్టి క్రమానికి ముందు ఎక్కడ చూసినా చీకటి, అగాధ జలములు, అనగా అది నిరాకారముగా ఉంది. కాబట్టి దానికి ఆకారం తీసుకురావడానికి చీకటిని వేరుపరిచి వెలుగును క్రియేట్ చేసి ఆ వెలుగును మన మీద ప్రకాశింప చేయటానికి దేవుడు ఆ శూన్యములో ఒక పర్పస్ క్రియేట్ చేశాడు. అనగా ఆ ఎంటీని ఫుల్ చేసి ఆ సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా వెలుగు మన మీద ప్రకాశింపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే 5th డే 6th డే కూడా చెప్తాను, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వాట్ వాస్ హ్యాపెండ్ ఆన్ ద 5th డే?
20వ వచనం చూడండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు ఆ జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు, జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. రెక్కలు గల ప్రతి పక్షిని. సో వాట్ వాస్ ది సెకండ్ డే క్రియేషన్? చెప్పండి. రెండో రోజు ఏం చేశాడు? ఆకాశాన్ని చేశాడు. ఒక రూపాన్ని ఇచ్చాడు. నిరాకారంగా ఉన్నదానికి ఒక ఆకాశం, భూమిని ఆకాశాన్ని తయారు చేశాడు. సో ఈ ఆకాశంలో దేంతో నింపాడు అంటే పక్షులతో నింపాడు. సో నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు సో ఫస్ట్ డే వెలుగిచ్చాడు, ఆకారం ఇచ్చాడు. ఆ వెలుగును ప్రకాశింపచేసి ఆ శూన్యాన్ని నింపాడు. సెకండ్ డే ఆకాశాన్ని నిర్మించాడు, ఒక షేప్ ఇచ్చాడు. ఫిఫ్త్ డే ఆ ఆకాశంలో పక్షులను సృజించాడు, ఆ పక్షులతో ఆకాశాన్ని నింపాడు. అర్థమవుతుందండి? సో వాట్ వాస్ హ్యాపెండ్ ఆన్ ది థర్డ్ డే? ఆకాశం సృష్టించాడు. మూడవ దినం ఏమైంది? భూమి నీరు వేరు చేయబడింది. అనగా నీరు సపరేట్ చేయబడి భూమి ఆరిన నేలను భూమిగా మార్చాడు. ఆ భూమి మీద ఏం చేశాడు? 24వ వచనం చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన. సో థర్డ్ డే God has created the earth, and on the sixth day God has filled the earth with the animals కానీ, లేకపోతే insects కానీ, and finally ultimately human beings కానీ. సో దీని ప్రకారం మొదటి 3 దినాలు దేవుడు సృష్టికి ఆకారాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 3 దినాలు అందులో ఆయన అవసరమైన వాటిని నింపాడు. He has filled. సో సెకండ్ వర్స్ లో ఉన్నటువంటి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్న ఆ స్టేట్మెంట్ ద్వారా దేవుడు నిరాకారముగా ఉన్నదానికి మొదటి 3 దినములు ఆకారం ఇచ్చాడు. శూన్యముగా ఉన్నదాన్ని ఆ తర్వాత 3 దినములు ఫుల్ఫిల్ చేశాడు. సో ఆర్ యు ఫాలోయింగ్? మళ్ళీ చెప్పమని చెప్తాను. అర్థమైందండి. అర్థమవుతుంది కదండి? సో అంటే మనగా ఇప్పటివరకు మన అండర్స్టాండింగ్ ఏంటంటే దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు. మొదటి దినం ఇది, రెండో దినం ఇది, మూడో దినం ఇది అని చెప్తూ వచ్చామా. అలాగే మనం అర్థం చేసుకుంటూ వచ్చాం, ఈవెన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. కానీ డీపర్ స్టడీకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా చేశాడు దానికి ఆ మొదటి 2 వచనాలు, when God created the earth, భూమి ఎలా ఉందంటే శూన్యముగా ఉంది, నిరాకారముగా ఉంది. కాబట్టి ఆ నిరాకారానికి ఆకారం ఇవ్వడానికి మొదటి 3 దినాలు, శూన్యముగా ఉన్నదాన్ని నింపడానికి ఆ తర్వాత 3 దినాలు. సో లైట్ వెలుగు కలుగాక అన్నాడు. ఆ వెలుగు యొక్క పర్పస్ ఏంటంటే ప్రకాశించాలి. 4వ దినమున ప్రకాశించింది. ఆకాశము విశాలం ఏర్పాటు చేశాడు. 5వ దినమున ఆకాశ విశాలంలో పక్షులు సంచరించాలన్నాడు. వాటితో పాటు ఆఫ్ కోర్స్ సముద్ర జలచరాలు కూడా. అట్ ద సేమ్ టైం 3వ దినమున నీటిని భూమిని వేరు చేశాడు. భూమి కలుగును గాక అన్నాడు. 6వ దినమున ఆ భూమిలో చలించు ఆ జంతువులు కానీ, అడవి మృగాలు కానీ, అదే రీతిగా ఈ ఇన్సెక్ట్స్ కానీ, మరి అల్టిమేట్లీ మనిషిని, మానవుని కానీ 6 దినాలు చేశాడు.
సో వీటి క్రమం గురించి కూడా మీకు 104వ కీర్తన మీరు చదివితే ఆ 104వ కీర్తనలో మీకు స్పష్టంగా కనబడుతుంది. సో 104వ కీర్తన ఒకసారి తెరుద్దాం, మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తే బాగుంటుంది కొన్ని వచనాలు. సామ్ నెంబర్ 104 2వ వచనం చూడండి. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. అనగా గాడ్ ఈజ్ ద లైట్, ఆయన వెలుగును కప్పుకొని ఉన్నాడు. కానీ ఆ వెలుగు మన మీద ప్రకాశింప చేయడానికి సూర్య చంద్ర నక్షత్రాలను నియమించాడు ఆయన. అర్థమవుతుందండి? వెలుగును వస్త్రం వలె కప్పుకొని ఉన్నాడు అనగా హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద లైట్. కానీ మనకి వెలుగు ఇవ్వడానికి ఆయన అలాగే నిలబడి ఉన్నాడు కదా భూమి చుట్టూ, ఇంకా వేరే పని లేదా? కాబట్టి ఏం చేశాడంటే ఆయన మనకు వెలిగివ్వటానికి సూర్యచంద్ర నక్షత్రాలను క్రియేట్ చేశాడు. హీ ఈజ్ ద సోర్స్. ఒక విధంగా అయితే ఎలక్ట్రిసిటీ యూనిట్ ఉంది చూసారా, ఆ యూనిట్ అక్కడ తయారవుతుంది సోర్స్, అది ఆ సోర్స్ మనకు వస్తుంది. అలాగే 6వ వచనం చూడండి, 5వ వచనం. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరిచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. భూమికి ఎన్నడూ కదలకుండా పునాదులు వేశాం. ఈ వచనాన్ని చాలా మంది తీసుకొని మరి భూమి గుండ్రంగా ఉంది కదండి, బల్లపరుపుగా లేదు కదా, పునాదులు ఎట్లా వేస్తారు అని ప్రశ్న వచ్చింది. ఎప్పుడన్నా మనకి చదవలేదు కాబట్టి తెలియదు. ఒకసారి ఆలోచించండి, భూమి గుండ్రంగా ఉన్న మాట వాస్తవమే, కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 365.14 డేస్. ఏనాడైనా భూమి తన గమనాన్ని మార్చుకుందా? అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ కక్షను మార్చుకుందా? దాని రూట్ మార్చుకుందా? ఒకవేళ మార్చుకుంటే ఏమవుతుందో తెలుసా? భూమికి సూర్యునికి మధ్య ఇంత దూరం నేను ఎందుకు ఉండాలని భూమి సూర్యునికి కొంత దగ్గరికి పోయింది అనుకోండి, అనగా రూట్ మార్చుకుని దగ్గర పోయింది అనుకోండి, మాడిపోతాం. అలాగే దగ్గర పోతే వేడిగా ఉంది, మాకు ఏసీ కూడా లేదని చెప్పి భూమి కొద్ది దూరంగా పోయింది అనుకోండి, ఏమవుద్ది? గడ్డగట్టుకొని పోతాం. సో ఇటు గడ్డగట్టుకొని పోకుండా ఇటు మాడిపోకుండా దేవుడు ఒక రూట్ క్రియేట్ చేశాడు. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫౌండేషన్. ఇట్ కెనాట్ బి మూవ్డ్. మన భవనాలు ఏ రీతిగా అయితే పునాదుల మీద స్థిరంగా ఉండి కదలకుండా ఉంటాయో, అదే రీతిగా దేవుడు ఆ భూమి అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా కక్ష మార్చుకోలేదు, తన రూట్ మార్చుకోలేదు, తన స్పీడ్ మార్చుకోలేదు. సో గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ a system, a foundation for the earth. ఎర్త్ మాత్రమే కాదనగా ఈ ఖగోళంలో ఉన్న నక్షత్ర కోటికి అంతటికి కూడా ఒక గమనాన్ని ఏర్పాటు చేశాడు. వాటి కక్షలో అవి తిరుగుతుండాలి. కొన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా అవి ఏనాడు కూడా ఒకదాని ఒకటి డాష్ కావు. సో అదే రీతిగా 7 నుంచి చూద్దాం. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దం వినగా త్వరగా పారిపోయాను, నీవు నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కెను, పల్లములు దిగెను, అవి మరలా వచ్చి భూమిని కప్పకై ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అనగా భూమిని నీటిని దేవుడు 3వ దినమున సపరేట్ చేసిన తర్వాత మరలా ఆ వాటర్ భూమి మీదకి రాకుండా సరిహద్దులు ఏర్పాటు చేశాడంట. మీకు తెలుసా సరిహద్దులు ఏంటో? మనకు సముద్రం తెలుసు, సముద్రం ఒడ్డుకెళ్తాం, సముద్రపు గట్టుకి సముద్రపు నీటికి మధ్య మనకు కనబడే ఆ హైట్ పెద్ద కనిపించదు, కానీ సముద్రము లోతు కొన్ని చోట్ల కిలోమీటర్ల లోతు ఉంటుంది. అంత లోతు నీరు కూడా
మరి భూమి మీదకి తిరిగి రాకుండా దేవుడు సరిహద్దు నియమించాడు. అంటే అర్థం ఏంటి? ఫెన్సింగ్ వేశాడు, ఒక గోడ కట్టాడు. దేంతో కట్టాడు? దేంతో కట్టాడు చెప్పండి? సముద్ర పొట్టు ఏముంటుంది? ఇసుక ఉంటుంది. వండర్ ఏంటంటే ఆ ఇసుక, సముద్ర పొట్టులో ఉన్న ఇసుక దాంట్లో సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భవన నిర్మాణానికి పనికిరాదు. చెరువులో ఆ ఇసుక తెచ్చుకుంటారు, నదుల్లో ఇసుక తెచ్చుకుంటారు, కానీ సముద్రము ఇసుక తెచ్చుకోరు. ఎందుకంటే సముద్రపు ఇసుక దాని యొక్క సాల్ట్నెస్ బట్టి అది ఆ బిల్డింగ్ అతుక్కోవడానికి ఉపయోగపడదు, విరిగిపోతుంది. సో ఆ రీతిగా ఒక చిన్న భవనాన్ని, ఒక చిన్న ఇంటిని కట్టుకోవడానికి పనికిరాని ఇసుక సముద్రాన్ని ఆపుతుంది. సముద్రం యొక్క ఘోషను, అలలను ఆపుతుంది. సో దేవుడు అది దాటిలేని సరిహద్దులను వాటికి నియమించాడు. సో 104వ కీర్తనలో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి. 19వ వచనం చూడండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలగ చేయగా రాత్రి ఎగుచున్నది. సో ఇలా దేవుడు ఆ సృష్టి కథనంలో చేసిన వాటన్నిటి యొక్క ఎక్స్ప్లెనేషన్ దావీదు 104వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. సో విత్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ ది క్రియేషన్. దేవుడు ఆ సృష్టి కథనానికి ముందు, సృష్టి కార్యక్రమానికి ముందు ఎలా ఉండింది? when God created the heavens and earth, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండింది. కాబట్టి మొదటి 3 దినాలు దేవుడు ఒక ఆకారం ఇచ్చాడు, వెలుగును కలగచేశాడు, ఆకాశ విశాలాన్ని కలగచేశాడు, నేలను కలగచేశాడు. ఆ తర్వాత 3 దినాలు ఆ వెలుగు ప్రకాశింప చేయడానికి జ్యోతులను పెట్టాడు. ఆకాశ విశాలంలో పక్షుల సంచారాన్ని పెట్టాడు. భూమండలం మీద జంతువులను, మానవ జాతిని సృజించాడు. సో నిరాకారానికి ఆకారాన్ని, శూన్యానికి ఫిల్నెస్ ఇచ్చాడు. అందుకే తోహు బోహు, గాడ్స్ క్రియేషన్ లో ఈ 2 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్రియేషన్, ద ప్యాటర్న్ ఆఫ్ ద క్రియేషన్. సో ఫైనల్ గా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. What was happened on the 7th day? Rest. Then God rested. So what is 7th day? Saturday. దేని ప్రకారం? Hebrew calendar ప్రకారం. Gregorian calendar ప్రకారం Saturday stands as the 7th day. సో lunar calendar ప్రకారం 7th డే ఎప్పుడు వస్తుంది? ఆ 14 days లో మధ్యలో వస్తుంది కదా. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కొనసాగుతున్న ఈ 14 days పీరియడ్ లో మధ్యలో 7th డే వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ 7th డే అనగా ఇట్ ఈస్ సాటర్డే అని భావించే వాళ్ళందరూ కూడా ఈ గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం ఆది, సోమ, మంగళ, బుధ ఈ పేర్లు ఎవరు పెట్టారు? ఈ మాసాలకు పేర్లు ఎవరు పెట్టారు? ఇవన్నీ కూడా మధ్యకాలంలో వచ్చాయి. ఇవి లేవు ఆ సృష్టి కథనం జరిగినప్పుడు. సో 7th డే ఇన్ యువర్ లైఫ్, మన జీవితాల్లో 7వ దినము, అనగా 6 దినాలు పని చేయాలి. 7వ దినమైన విశ్రాంతి పొందాలి. నీడ్ నాట్ బి ఎ సాటర్డే, నీడ్ నాట్ బి ఎ సండే, నీడ్ నాట్ బి ఎ మండే. ఎందుకంటే 7th అనే మాట దేవుడు అప్పుడు చెప్పినప్పుడు, కానీ అదే రీతిగా మోషే ధర్మశాస్త్రంలో 7వ దినమున మీరు విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పినప్పుడు, కానీ ఆ 7th డే సాటర్డే అని మాత్రం అక్కడ లేదు. సాటర్డే అనే మాట తర్వాత వచ్చింది. సో కొన్ని క్యాలెండర్స్ లో సండే మొదటిగా పైన ఉంటుంది, మండే, ట్యూస్డే, వెన్స్డే, సాటర్డే వస్తుంది. కొన్ని క్యాలెండర్స్ లో మండే ముందు ఉంటుంది, సండే కింద ఉంటుంది. కాబట్టి we need to take the rest. That is God's command on the 7th day.
కానీ వాట్ ఈస్ ద 7th డే? ఇఫ్ యు ఆర్ హ్యాపెన్ టు వర్క్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday is the 7th day. If you start your work on Sunday, Saturday will be 7th day. అలాగే మన ముస్లిం కంట్రీస్ లో ఫ్రైడే వాళ్ళకి 7th డే, ఫ్రైడే వాళ్ళకి సెలవు. కాబట్టి 7 దినాల్లో ఒక దినము విశ్రాంతి తీసుకోవాలి అన్నది దేవుని ఆజ్ఞ. అది ఏ దినము అన్నది మనకు దేవుని వాక్యంలో అందించబడలేదు. Once in 7 days you have to take rest. Once in 7 days. ఒకవేళ కొంతకాలానికి ఆదివారం సెలవు ఇవ్వము, శనివారమే సెలవు ఇస్తాం అని ఏదైనా ప్రభుత్వము తీర్మానం చేసింది అనుకోండి, సో విల్ బి ఫోర్స్డ్ టు గో టు ద చర్చ్ ఆన్ సాటర్డే కదా. సో ఇది సృష్టి కథనం గురించి. సో నెక్స్ట్ వీక్ విల్ గో ఇన్ టు ది ఏమంటారు